మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు అతి ముఖ్యమైనటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, వివిధ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ కెరీర్కి సంబంధించి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో సంబంధించి కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. మనము కేవలం 10th క్లాసు డిగ్రీ ఉంటే చాలు, మీరు ఈ పోస్టులకు అయితే పోటీ పడవచ్చు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సంక్షిప్తంగా దీన్ని ఆర్పిఎఫ్ అంటాము. భారతీయ రైల్వేలకు సంబంధించి రక్షణ, భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించేటటువంటి విభాగం ఇది. దీంట్లో పోస్టులు గమనిస్తే మీరు సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. ఈ నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ పోస్టులు ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు సిలబస్, ఎంపిక విధానం ఇవైతే ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. మీరు గమనించండి, మొత్తం ఇక్కడ 4660 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 3 దశలలో ఎంపిక విధానం అనేది ఉంటుంది. మీరు ఒక పటిష్టమైన ప్లాన్తో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా సెంట్రల్ జాబ్ అయితే కొట్టచ్చు, నో డౌట్స్. గత 3 ఏళ్లుగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో రిక్రూట్మెంట్ లేదు కాబట్టి ఈ ఏడాది భారీగా నియామకాలకు భారత రైల్వే శాఖ సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే 4000కు పైగా పోస్టుల భర్తీకి అయితే సన్నాహకాలు చేపడుతుందని ఇక్కడ కనిపిస్తుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తాజా నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ హోదాలో మొత్తం 4660 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఎస్ఐ పోస్టులు వచ్చేసి మీరు చూడండి 452 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. 4208 ఏమో కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇవి మనకి డాటా. ఇక ఎలిజిబిలిటీస్ విషయానికి వస్తే మీకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నియామకాలకు సంబంధించి ఇక్కడ ఎస్ఐ పోస్టులకు మాత్రము డిగ్రీ క్వాలిఫైడ్ ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు మాత్రము 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది. ఇక వయస్సు అంటే ఏజ్ చూస్తే మీకు జూలై 1, 2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు అర్హులు అని ఉంది ఇక్కడ. కాకపోతే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రం సడలింపులు ఉన్నాయి. డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మీకు రిలాక్సేషన్స్ ఉన్నాయి, అవి కూడా తర్వాత నేను ఇస్తాను డీటెయిల్ నోటిఫికేషన్ గురించి. గరిష్ట వయోపరిమితిలో సడలింపు అయితే లభిస్తుంది. జనరల్ ఓపెన్గా అయితే 28 ఇక్కడ మీకు గమనించండి. ఇక వేతనం ఎస్ఐ పోస్టులకు పే లెవెల్ 6తో స్టార్ట్ అవుతుంది. 35,400 బేసిక్ అంటే దాదాపుగా మోర్ దెన్ 70 దగ్గర మీకు 60,000 ప్లస్ అయితే ఇక్కడ ఉంటుంది. కానిస్టేబుల్ పోస్టులకి 21,700 బేసిక్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు సెంట్రల్ది కాబట్టి ఒక 40,000 చేంజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసి స్టార్టింగ్ శాలరీ, తర్వాత ప్రమోషన్స్ అవి బాగానే ఉంటాయి. ఇక 3 పేజెస్లో మనకు సెలక్షన్ టెస్ట్ ఉంటుంది. ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ పోస్టులకి 3 దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుందండి. ఫస్ట్ ఫేజ్లో మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ రాత పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో. ఇక 2వ దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే మీకు రన్నింగ్ లాంటి కొన్ని ఉంటాయి, అవి క్వాలిఫై కావాలి. 3వ దశలో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు ఉంటాయి. అంటే హైట్ కానివ్వండి, చెస్ట్ కానివ్వండి, ఇవి చూస్తారు. వీటన్నింటిలో విజయం సాధిస్తే సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఉద్యోగం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 120 మార్కులకి రాత పరీక్ష ఉంటుంది. మీరు గమనించండి, ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్ష 3 విభాగాల్లో 120 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. దీంట్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. అంటే ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నిటి కలిపి 50 మార్కులు ఉంటాయి, 50 ప్రశ్నలు. అర్థమెటిక్ నుంచి మీకు 35 ప్రశ్నలు ఉంటాయి. అంటే 8th క్లాస్ వరకు మీరు మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ విభాగాలు చూసుకోండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు స్కోరింగ్ విభాగం అండి. 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్ 120 మార్క్స్కి ఉంటుంది. నెగటివ్ మార్క్స్ ఉన్నాయి, మీరు గమనించండి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్క్ అయితే మీకు వెళ్ళిపోతుంది. అంటే మీరు 3 తప్పు సమాధానాలు గుర్తిస్తే 1 మార్కు మీకు వచ్చిన 1 మార్కు మైనస్ అవుతుంది. మీకు 90 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరిగింది ఈ 120 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి. ఇక నెక్స్ట్ స్టేజ్లో మీరు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్లో మంచి ప్రతిభ కనబరిస్తే ఒక్కొక్క పోస్టుకు 10 మంది చొప్పున ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రతిభ చూపిన వాళ్లకు 1:10 నిష్పత్తిలో మీకు పిలుస్తారు.
ఇక నెక్స్ట్ వన్, ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టరు కానిస్టేబుల్గా ఎంపికైన వారు ప్రమోషన్స్ కనుక గమనిస్తే భవిష్యత్తులో చాలా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ఎస్ఐగా నియమితులైన వారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ స్థాయికి చేరుకోవచ్చు. కానిస్టేబుల్గా ఎంపికైన వారు సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్స్పెక్టర్ స్థాయికి అయితే చేరుకునే వీలుంది. అంటే ప్రమోషన్స్ కూడా ఓకే, బాగానే ఉన్నాయి. ముఖ్యమైన సమాచారం, దరఖాస్తు అయితే ఆన్లైన్లో చేసుకోవాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ 15 నుంచి మే 14 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఈ లోపు మీరు అప్లై చేసుకోండి, మే 14 లోపు. పూర్తి వివరాలకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు గమనించండి. rpf.indianrailways.gov.in ఆర్పి అనేది మీకు రెండు ఇక్కడ గమనిస్తే ఉన్నాయి, రెండు అడ్రస్లు ఉన్నాయి, వెబ్సైట్ అడ్రస్లు. ఇందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఒకసారి స్థూలంగా సిలబస్లో ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఇందాకనే చెప్పిన చరిత్ర, రాజ్యాంగం, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అంశాలపై పూర్తి అవగాహన పొందండి. అదేవిధంగా భారత చరిత్రకు సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు, నేషనల్ మూమెంట్ లాంటివి బాగా చదవండి. రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కొన్ని. ఈ ఛానల్లో కూడా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తుంటాను, అవి ఫాలో కండి. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జీ, అదేవిధంగా అర్థమెటిక్కి సంబంధించి మీకు ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ తెలిసి ఉంటే సరిపోతుంది. కాసాగు, గాసాబా, సంఖ్యలు, వర్గమూలాలు, గణమూలాలు, నిష్పత్తులు, భాగస్వామ్యం, వయస్సు, ఇవన్నీ కూడా 8th క్లాస్ వరకు ఉన్నటువంటి లెక్కలే కాబట్టి ఇవి నేర్చుకుంటే మీరు ఇక్కడ సక్సెస్ కావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది చాలా ఈజీ టాపిక్ అండి. కొన్ని మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ కొన్ని హింట్స్ తోటి అయితే మీరు ఈ విభాగాన్ని ఎదుర్కోవచ్చు. ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడాల్సినటువంటి విభాగం అయితే కాదు ఇది, ఎవరైనా చేయొచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇది స్కోరింగ్ ఏరియా కూడా, ఎందుకంటే కొంచెం మీరు టెక్నికల్గా ఆలోచిస్తే ఇవన్నిటికి కూడా మీరు ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ అయితే మీకు ఉంటుంది. సో ఇక్కడ సిలబస్ అనేది దాదాపు ఆర్పిఎఫ్, పోలీస్ కానిస్టేబుల్కి, ఎస్ఐకి ఒకటే సిలబస్ ఉన్నప్పటికీ అంటే మీకు ఎస్ఐది కొంచెం డెప్త్గా ఉంటుంది, కానిస్టేబుల్ది కొంచెము తక్కువ స్థాయి, క్లిష్టత స్థాయి తక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ పోస్టులకి మాత్రం 10వ తరగతి స్థాయిలో ప్రశ్నలు అడిగే వీలుంది కాబట్టి దీనికి అనుగుణంగా మీరు ప్రిపరేషన్ చేయండి. నెక్స్ట్ పూర్తి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరలో అందుబాటులోకి వచ్చిన వెంటనే మీకు నేను ఆ వివరాలు అయితే అందిస్తాను. మరి అప్పటి వరకు అయితే ఈ ఛానల్ని ఫాలో కండి.